సంతోషకరమైన జీవితానికి మార్కండేయ మహర్షి చెప్పిన 3 మార్గాలు. మనం ఎలా ఉండాలో మనకు తెలుసని అనుకుంటాం చాలాసార్లు, కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడే ఎటూ తేల్చుకోలేకపోతాం. ఒక్కోసారి ఆ సమస్యలకు పరిష్కారం మన చుట్టూనే ఉంటుంది. మన పురాణాల రూపంలో పురాణాలను పుక్కిటి పురాణాలని నిన్న మొన్నటి వరకు మనం పక్కన పడేశాం, కానీ ఇప్పుడు వాటి ప్రాశస్త్యాన్ని కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఇప్పుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్లు అంటే అదే అప్పుడు మునులు ఋషులు చూపించిన మార్గాలు. అలాంటి మార్గాల్లో ఒకటి మహామృత్యుంజయ మంత్రాన్ని మనకు అందించిన మహర్షి మార్కండేయ చూపించిన జీవిత మార్గం. ఒకటి, సరైన స్నేహం. అవును, నీ స్నేహితులే నీ వ్యక్తిత్వం. నువ్వు నీ స్నేహితులతో గడిపే సమయమే నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఉరకలేసే ఉత్సాహం, పాజిటివ్ దృక్పథం ఉన్న స్నేహితులు ఎలా అయితే నీలో కూడా కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని నింపుతారో, నెగిటివ్ ఆలోచనలు, నిర్లిప్తత, నిరుత్సాహంలో ఉండే వ్యక్తులు నిన్ను కూడా తెలియని దుఃఖంలో కూరుకుపోయేలా చేయగలరు. ఇకపోతే రెండోది, పుణ్యక్షేత్ర దర్శనం. ఇదేమీ అబద్ధం, నవ్వులాట కాదు, నిజం. మతం ఏదైనా కానీ మనలో పాజిటివ్ థింకింగ్ని పెంపొందిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం, అక్కడి పుణ్యనదుల్లో స్నానం, కనిపించే భక్తి, వినిపించే ప్రార్థనలు మనలో కొత్త శక్తిని కలిగిస్తాయి. ఇకపోతే మూడోది, సాత్వికత. ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనని పెంపొందించుకునే మార్గమే సాత్వికత. నియమం నిబద్ధతని ఇస్తుంది. ఆ నిబద్ధత లక్ష్యం దిశగా ఉండే నీ మార్గాన్ని సుగమం చేస్తుంది. నియమమైన ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తే, ధ్యానం, దానం మనసుకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. సో వీటిని ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, పోయేదేముంది. జై హింద్.